రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకొని పాల్వంచ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పాల్వంచ మున్సిపాలిటీకి 30 ఏళ్లుగా ఎన్నికలు లేవని, దీంతో తానే చొరవ తీసుకుని ప్రభుత్వంతో మాట్లాడి పాల్వంచను కార్పొరేషన్లో భాగం చేయించారన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని 232 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. లక్ష్మీదేపల్లి మండలంలో మొత్తం 51 మందికి వచ్చింది. దీనిలో షాదీ ముబారక్ తక్కువ 2, బీసీలు 19, ఎస్టీలు 22, ఎస్సీలు 8, మొత్తం 51 మంది. చుంచుపల్లిలో ఎస్సీలు 17 మంది, ఎస్టీలు 4, బీసీ 17, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్. కార్పొరేషన్ అయిందమ్మా. కార్పొరేషన్లో భాగంగా పాల్వంచకి గత 25-30 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు. దానికి అంటబడి ఎలక్షన్ తీసుకొచ్చి కార్పొరేషన్, ఆ ఎలక్షన్లో ఈ 2 కలిపి కార్పొరేషన్ చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా బాగా సహాయం చేశారు. ఇప్పుడు పాల్వంచ వాళ్ళందరూ కూడా ఓట్లు వస్తున్నారు. సందడి ఇక్కడ మనకి మామూలుగానే ఉంది, కానీ పాల్వంచలో అయితే సందడి చేస్తున్నారు జాతరలాగా. పోటీలు ఎవరు చేయాలి, ఏం పోటీలు అంటే ఫస్ట్ టైం కదా ఎలక్షన్లన్నీ. ఇప్పుడు అప్పుడు కూర్చున్న వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ టైం ఓటు, లోకల్ బాడీస్ అట్లా జరుగుతూ ఉంది. ఈ మున్సిపాలిటీలో కూడా మీరందరూ మంచి జాగ్రత్తగా మంచి ఆలోచన చేసి మంచి వాళ్ళని గెలిపించి నా చేతుల్ని బలోపేతం చేసి నాకు ఆదరాభిమానాలు, ప్రేమను చూపెట్టమని కోరుతూ